నేను చామంతినే ప్రేమిస్తున్నాను. చామంతిని తప్పిస్తే ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకోను అని ప్రేమ్ తేల్చి చెప్పేస్తాడు. రేయ్! నిన్ను చూస్తుంటే నాకు కొట్టి చంపేయాలన్నంత కోపం వస్తోంది. నిషా ఏమైపోవాలి? ఆడపిల్లకి అన్యాయం చేస్తావా? అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి ఒక పని మనిషిని పెళ్లి చేసుకోవటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్? అని రోజా అంటుంది. చూడండి, తక్కువ చేసి మాట్లాడకండి. పేద ధనిక తేడా లేదని చెప్పాను కదా అని ప్రేమ్ అంటాడు. అంటే నేనేమైపోవాలి? నా జీవితం ఏమైపోవాలి? నన్ను కాదని నా పని మనిషిని ప్రేమించటమా? పని మనిషిని పెళ్లి చేసుకోవటమా? అని నిషా అంటూ ఉంటుంది. ఏంటి ప్రేమ్, నువ్వు నా మాట వింటావా లేదా? నిషానే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని రమాదేవి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. చూడు నిషా, చామంతిని నేను మనసులో పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకోలేను కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకో అని ప్రేమ్ అంటాడు. రేయ్! ఒక ఆడపిల్లని కన్నీళ్లు పెట్టించకూడదురా. నువ్వు ఆ చామంతిని పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు. అంటే నువ్వు నా మాట వినవా? అని రమాదేవి అంటే, లేదమ్మా, నేనైతే వినను. నేను చామంతినే పెళ్లి చేసుకుంటాను అని ప్రేమ్ మళ్ళీ అదే చెప్తూ ఉంటాడు. అంటే నేను ప్రాణాలతో ఉండి కూడా ఏం లాభం? నా చిన్న కొడుకు ప్రేమ్ నా మాట వినటం లేదు. నేను చూపించిన అమ్మాయి నిషా మెల్లో తాళి కట్టనని చెప్తున్నాడు. ఇలాగైతే నా పరువు పోతుంది. నేను పరువు లేకుండా బ్రతికి ఏం లాభం? అని రమాదేవి ఏడుస్తూ మెట్లు ఎక్కి పైకి పరుగులు పెడుతూ ఉంటుంది. అయ్యో వదిన ఏం చేసుకుంటుందో ఏంటో అని భ్రమర కేకలు పెట్టడంతో అందరూ పైకి పరుగులు పెడతారు. నేను దూకేస్తాను అని రమాదేవి టెర్రస్ పై నుంచి దూకపోతూ ఉంటే, అమ్మ ఆగమ్మా అని ప్రేమ్ అడ్డుకుంటూ ఉంటాడు. లేదు, నా పరువు పోయిన తర్వాత నువ్వు నా మాట విననప్పుడు నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం? నన్ను వదిలేసి నేను దూకేస్తాను అని రమాదేవి అంటుంది. ఏంటి ప్రేమ్, నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం కన్న తల్లి ప్రాణాలే తీసుకుంటావా? ఇప్పటికైనా చెప్పు, చామంతిని పెళ్లి చేసుకోను, నిషాని పెళ్లి చేసుకుంటానని చెప్పు అని రోజా అంటుంది. లేదు, నువ్వు నా మాట వినటం లేదు, నేను చచ్చిపోతాను అని రమాదేవి అంటే, అమ్మ నేను కన్న తల్లి ప్రాణాలు తీసుకునేంత దుర్మార్గుణ్ణి కాదమ్మా అని ప్రేమ్ అంటాడు. నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలమ్మా, ఉండాలి అని ప్రేమ్ చెప్తే, అయితే చామంతిని చూడను, పెళ్లి చేసుకోను అని నాకు మాట ఇవ్వు అని రమాదేవి అంటుంది. అయితే ప్రేమ్ చేతిలో చేయి వేసి మాట ఇవ్వకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అంటే, నువ్వు నాకు మాట ఇవ్వవా? చామంతిని పెళ్లి చేసుకుంటావా? నిషా మెల్లో తాళి కట్టవా? నిషా మెల్లో తాళి కడతాను, చామంతిని మర్చిపోతాను, చూడను, మాట్లాడను అని మాట ఇవ్వకపోతే నేను దూకేస్తాను అని మళ్ళీ రమాదేవి దూకబోతూ ఉంటుంది. అమ్మ ఆగమ్మా అని రమాదేవిని మళ్ళీ ప్రేమ్ వేడుకుంటూ ఉంటాడు. అయితే చెయ్యి వేసి మాట ఇవ్వు, ఒట్టు వేసి మాట ఇవ్వు అని రమాదేవి అంటుంది. ఇక ప్రేమ్ చాలా చాలా బాధపడిపోతూ రమాదేవి చేతిలో ఒట్టు వేస్తాడు. ఈ ఒట్టు దేనికోసం అని రమాదేవి అడగటంతో, నిషాని పెళ్లి చేసుకోవటం కోసం అని ప్రేమ్ చెప్తాడు. నువ్వు ఆ చామంతితో మాట్లాడకూడదు. రేపే నీకు నిషాకి ఎంగేజ్మెంట్. నువ్వు నిషా మెల్లోనే తాళి కట్టాలి అని రమాదేవి లోపలికి వెళ్తుంది. అమ్మయ్య, చామంతి నాకు తోడికోడలుగా రాదు. ఎక్కడ నాకు తోడికోడలుగా పోటీ వస్తుందో అని నేను చాలా కంగారు పడిపోయాను అని రోజా అనుకుంటూ ఉంటుంది. ప్రేమ్ ఒట్టు వేసి మాట ఇవ్వటంతో నిషా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళగానే ప్రేమ్ కుప్పకూలి చామంతిని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. తర్వాత చామంతికి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది. చామ్, ఐ లవ్ యూ చామ్, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చామ్ స్పృహలో లేనప్పుడు, స్పృహ కోల్పోతున్నప్పుడు ప్రేమ్ మాట్లాడిన మాటలన్నీ కూడా చామ్ గుర్తుకు తెచ్చుకొని మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. చామంతి, నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలుసమ్మా. ప్రేమ్ బాబు కోసమే కదా నువ్వు స్పృహలోకి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని చాలాసేపటి వరకు ఉన్నాడు. కానీ నేనే బలవంతంగా ఇంటికి పంపించాను. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచావని చెప్తే ఖచ్చితంగా వస్తాడు. నేను చెప్తానులే, నీకు రక్తం ఎక్కించకపోతే గంటలో చనిపోతావని డాక్టర్లు చెప్పినప్పుడు ప్రేమ్ బాబే చాలా కష్టపడి నిన్ను ప్రాణాలని కాపాడుకున్నాడు. ప్రేమ్ బాబు లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండే దానివే కాదు అని జరిగిన విషయం మొత్తం కూడా చంద్రిక చెప్తుంది. సరే చామంతి, నేను ఇంటికి వెళ్ళి నువ్వు స్పృహలోకి వచ్చావన్న విషయం ప్రేమ్కి చెప్తాను. ప్రేమ్ బాబు నీ కోసం వస్తాడు. శ్యామల, నువ్వు చూసుకుంటూ ఉండు అని చెప్పడంతో అలాగేనని చామంతి అంటుంది. అలా చంద్రిక బయలుదేరి వెళ్తుంది. ప్రేమ్ బాబు, నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతున్నావా? నా ప్రతి అడుగులోనూ నువ్వే ఉన్నావు ప్రేమ్ బాబు. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతున్నాను ప్రేమ్ బాబు. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని చామ్ మనసులో అనుకుంటూ ప్రేమ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూడాలని ఉంది ప్రేమ్ బాబు, వస్తావు కదా అని అనుకుంటూ ఉంటుంది.
నా ఇంట్లో ఉంటున్న ఆ చామంతిని ప్రేమిస్తాడా అని రమాదేవి కోపంతో రగిలిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భ్రమర దీక్ష అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడగటంతో మీరు తిన్నారా లేదా అని ఆలోచిస్తున్నా అని రమాదేవి అంటుంది. భలే దాని వదినా అని భ్రమర అంటే మరి లేకపోతే ఏం ఆలోచిస్తాను ఆ చామంతి గురించే. ఆఫ్టర్ ఆల్ నా ఇంట్లో పందాన్లా ఉంటుంటే ఆ ప్రేమించిన విషయం కూడా నేను కనిపెట్టలేకపోయాను అని రమాదేవి రగిలిపోతూ ఉంటుంది. అయితే నువ్వు భావని కట్టడి చేసావు కదా అత్తయ్య, ఇంకేంటి బాధపడకండి అని దీక్ష అంటే అది సరిపోదు, ఇంకా ఇంకా కట్టడి చేయాలి అని రమాదేవి అంటుంది. అయితే ఏం చేస్తావు అని భ్రమర అడుగుతూ ఉంటే అప్పుడే చంద్రిక లోపలికి వస్తూ ఉంటుంది. ఏయ్ ఆగు, నువ్వు నాకు పని మనిషివా లేకుంటే ఆ చామంతికి పని మనిషివా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. మీకేనమ్మా అని చంద్రిక అంటుంది. మరి ఎప్పుడు అనంగా వెళ్ళావు, ఎప్పుడు అనంగా వస్తున్నావు? పని వాళ్ళందరూ ప్రేమ్ చుట్టూ చేరి వన్ని మీ వైపు తిప్పుకుంటున్నారా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. నువ్వు ఇక మీదట చామంతికి పనులు చేయటానికి వీల్లేదు, హాస్పిటల్కి కూడా వెళ్ళటానికి వీల్లేదు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. అప్పుడే హర్ష అక్కడికి వచ్చి ఏంటి రమ్మా ఏం మాట్లాడుతున్నావు, పని వాళ్ళకు కూడా సహాయం చేసే సంస్కృతి మంది, చంద్రికని ఎందుకు వెళ్ళొద్దని చెప్తున్నావు అని హర్ష అరుస్తూ ఉంటాడు. చూడండి అన్నయ్య గారు, అలా అయితే పని వాళ్ళు ఏం చేస్తారో మీకు అర్థం కావటం లేదు, నెత్తికి ఎక్కించుకోకూడదు అని భ్రమర అంటే పని వాళ్ళని ఎలా చూసుకోవాలో నువ్వు చెప్తే తెలుసుకునేంత అమాయకుని కాదు, నువ్వు ఇంకేం మాట్లాడకు అని, నువ్వు ఇంకేం చెప్పకు అని హర్ష అరవటంతో భ్రమర నోరు మూసుకుంటుంది. చూడు చంద్రిక, చామంతికి ఏమేం కావాలో 3 పూట్ల నువ్వే హాస్పిటల్కి వెళ్ళాలి, నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, నేను చెప్తున్నాను లోపలికి వెళ్ళు అని చెప్పటంతో అలాగేనని చంద్రిక లోపలికి వెళ్తుంది. దాంతో రమాదేవి కోపంతో రగిలిపోతుంది చూస్తూ ఉంటుంది. అది సరే కానీ రేపు జరగబోయే నిశ్చితార్థం గురించి మాట్లాడండి అని రమాదేవి అంటుంది. నువ్వేదో చేస్తానన్నావు కదా, నువ్వే చూసుకో అని హర్ష వెళ్తాడు. ఈ మధ్య అన్నయ్య చాలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు వదినా అని భ్రమర అంటే చేస్తాను, వీళ్ళని దిగ్బంధనం చేస్తాను అని రమాదేవి అంటుంది. తర్వాత రమాదేవి నిషాకి ఫోన్ చేస్తుంది. ఏంటంటే ఈ సమయంలో కాల్ చేశారు అని నిషా అడగటంతో ఏమీ లేదు, అక్కడ హాస్పిటల్లో ప్రేమ్ వచ్చి చామంతిని కలవకుండా అక్కడ నీ మనిషిని పెట్టు, నీ ఫ్రెండ్ని కానీ నీకు తెలిసిన వాళ్ళని కానీ ఎవరైనా చామంతికి కాపలా పెట్టు, ప్రేమ్ అయితే ఇక్కడి నుంచి రాకుండా నేను చూసుకుంటాను అని రమాదేవి అంటుంది. అయినా ప్రేమ్ మాటిచ్చాడు కదా, ఎందుకు వస్తారు ఆంటీ అని నిషా అడగటంతో కానీ ఎవరిని నమ్మలేము కాబట్టి నేను చెప్పింది చెయ్యి, ప్రేమ్ ఇల్లు దాటకుండా నేను చూసుకుంటాను, చామంతి ఎవరిని కలవకుండా ముఖ్యంగా ప్రేమ్ని కలవకుండా హాస్పిటల్ దాటి రాకుండా నువ్వు చూసుకో, రేపు నిశ్చితార్థం అయ్యే వరకు చామంతి ప్రేమ్ని కలవకూడదు అని రమాదేవి అంటే అలాగే ఆంటీ నేను చూసుకుంటాను అని నిషా అంటుంది. తర్వాత ప్రేమ్ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. చామ్, ఈ సమయంలో నేను నీ పక్కనే ఉండాలనుకున్నాను, కానీ నా పరిస్థితి మొత్తం మారిపోయింది, నేను రాలేని పరిస్థితి, నీతో మాట్లాడలేని పరిస్థితి అని బాధపడుతూ కూర్చొని ఉంటే అప్పుడే బాబు అంటూ చంద్రిక వస్తుంది. చందు, చామంతికి ఎలా ఉంది, స్పృహ వచ్చిందా, బాగానే ఉందా అని అడుగుతూ ఉంటే బాగానే ఉంది బాబు, మాట్లాడుతోంది, నిన్ను చూడాలంటోంది అని చంద్రిక చెప్పడంతో చాముని తలుచుకొని ప్రేమ్ చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో ఇక చామంతి ప్రేమ్కి ప్రేమలేఖ రాస్తుంది.